హృదయవనములో అలాంటి పుష్పం వికసించింది. దాని సువాసనతో జీవితంలో సుఖమే సుఖం దొరికింది. పవిత్రతనే హృదయవనములో అలాంటి పుష్పం వికసించింది. దాని సువాసనతో జీవితంలో సుఖమే సుఖం దొరికింది. స్వరంగము ఇదే మనాది స్వరూపము, ఇదే మనాది స్వరంగము, ఇదే మనాది స్వరూపము. దీనిలోనే శాంతి నీడ ఉంది, దీనిలోనే సుఖపు ఎండ ఉంది. కల్పముల భాగ్య భవనానికి ఇదే ఆధారశిలా. దాని సువాసనతో జీవితంలో సుఖమే సుఖం దొరికింది. దాని సువాసనతో జీవితంలో సుఖమే సుఖం దొరికింది. పెదవులపై సత్యం విరిసింది, అంతరంలో నిర్మలత్వం వచ్చింది. పెదవులపై సత్యం విరిసింది, అంతరంలో నిర్మలత్వం వచ్చింది. తనువు అనే మందిరంలో కొలువుదీరి మనసులోని మూర్తి నవ్వు. ప్రభువు ఇచ్చిన దాన్ని అందరికీ ఇవ్వడానికి బయలుదేరింది యాత్ర. దాని సువాసనతో జీవితంలో సుఖమే సుఖం దొరికింది. దాని సువాసనతో జీవితంలో సుఖమే సుఖం దొరికింది. పవిత్రతనే హృదయవనములో అలాంటి పుష్పం వికసించింది. దాని సువాసనతో జీవితంలో సుఖమే సుఖం దొరికింది. సువాసనతో జీవితంలో సుఖమే సుఖం దొరికింది. ఓం శాంతి. మురళి రివైజ్ డేట్ 30/11/2008. పులి స్టాప్ పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనసా సకాష్ ద్వారా సుఖశాంతుల దోసిలీని ఇచ్చే సేవ చేయండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న మహాన్ పిల్లల్ని చూస్తూ ఉన్నారు.
ఏ మహానత చేశారు. దేనినైతే ప్రపంచం అసంభవం అని అంటుందో దానిని సంభవం చేసి చూపించారు. అదే పవిత్రతా వ్రతం. మీ అందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారు కదా. బాప్ దాదా ద్వారా పరివర్తన యొక్క దృఢ సంకల్ప వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతం తీసుకోవటం అంటే వృత్తిని పరివర్తన చేసుకోవటం. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? మేమందరము సోదరులము అని సంకల్పం చేశారు. ఈ వృత్తిని పరివర్తన చేసుకునేందుకు భక్తిలో కూడా చాలా విషయాలలో వ్రతం తీసుకుంటారు. కానీ మీ అందరూ తండ్రి ద్వారా దృఢ సంకల్పం తీసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత. అంతేకాక పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ యొక్క పరమాత్మ ప్రాప్తులు లభిస్తాయి. మహాత్ములు దేనినైతే కఠినమని భావిస్తారో, అసంభవం అని భావిస్తారో, ఆ పవిత్రతను మీరు స్వధర్మము అని భావిస్తారు. బాప్ దాదా చూస్తూ ఉన్నారు. చాలామంది మంచి మంచి పిల్లలు ఎవరైతే సంకల్పం చేశారో ఆ దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్లో పరివర్తనను చూపిస్తూ ఉన్నారు. నలువైపునా ఉన్న ఇలాంటి మహాన్ పిల్లలకు బాప్ దాదా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా మనసా వాచ కర్మణ వృత్తి దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేస్తూ ఉన్నారు కదా. పవిత్రత అంటే ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన. దృష్టి ద్వారా ప్రతి ఆత్మను ఆత్మీక స్వరూపంలో చూడాలి. స్వయాన్ని కూడా సహజంగా సదా ఆత్మీక స్థితిలో అనుభవం చేయాలి. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వమే మనస్సు మాట కర్మలో పవిత్రత. పవిత్రత లేదంటే బ్రాహ్మణ జీవితానికి ఏదైతే గాయనమున్నదో సదా పవిత్రత బలం ద్వారా స్వయానికి స్వయం కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకోగలరు. ఏ ఆశీర్వాదం ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయం కూడా సంతోషాన్ని అనుభవం చేస్తారు మరియు ఇతరులకు కూడా సంతోషం ఇస్తారు. పవిత్రత ఆత్మకు 3 విశేషమైన వరదానాలు లభిస్తాయి. స్వయానికి స్వయమే వరదానం ఇచ్చుకుంటారు. తద్వారా సహజంగా తండ్రికి ప్రియంగా అయిపోతారు. వరదాత తండ్రికి నియరెస్ట్ మరియు డేరెస్ట్ బిడ్డగా అయిపోతారు. కనుక తండ్రి ద్వారా స్వతహాగా ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. బ్రాహ్మణ పరివారానికి ఎవరైతే విశేషంగా నిమిత్తమయ్యారో వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. 3 ఆశీర్వాదాల ద్వారా సదా ఎగురుతూ ఉంటారు, ఎగిరిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరూ కూడా పవిత్రతా బలాన్ని మరియు పవిత్రతా ఫలాన్ని సదా అనుభవం చేస్తూ ఉన్నామా? స్వయాన్ని ప్రశ్నించుకోండి, చెక్ చేసుకోండి. సదా ఆత్మీక నశ, మనస్సులో ఆత్మీక గర్వము ఉంటుందా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఎప్పుడైతే అమృత వేళలో మిలనం చేస్తారో, ఆత్మీక సంభాషణ చేస్తారో అప్పుడు ఏమంటారో తెలుసా? పవిత్రత ద్వారా ఏదైతే అతీంద్రియ సుఖం యొక్క ఫలం లభిస్తుందో అది ఉండదు అని అంటారు. అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. ఎందుకంటే పవిత్రత యొక్క ఫలమే అతీంద్రియ సుఖం. కనుక నేను ఎవరు? స్వయాన్ని ప్రశ్నించుకోండి. సదా అతీంద్రియ సుఖపు అనుభూతిలో ఉంటూ ఉన్నారా, లేక అప్పుడప్పుడు ఉంటూ ఉన్నారా? స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? మీ అందరూ మీ పేర్లు రాసేటప్పుడు ఏమని వ్రాస్తారు? బీకే ఫలానా అని వ్రాస్తారా?
అంతేకాక మేము మాస్టర్ సర్వశక్తివాన్ అంటారా? అందరూ మాస్టర్ సర్వశక్తివంతులే కదా. మేము మాస్టర్ సర్వశక్తివంతులము అని ఎవరైతే భావిస్తారో, అప్పుడప్పుడు కాదు సదా అని భావించేవారు చేతులెత్తండి. సదా చూసుకోండి, ఆలోచించండి. సదా ఉన్నారా? లేక కొంతమందే ఎత్తుతారా? టీచర్స్ చేతులెత్తండి. సదా ఉన్నారా? ఊరికే ఎత్తకండి. ఎవరైతే సదా ఉన్నారో వారే ఎత్తండి. చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మంచిది. మాస్టర్ సర్వశక్తివంతులైతే ఆ సమయంలో శక్తులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మాస్టర్ అంటేనే తండ్రి కంటే ఉన్నతమైన వారని అర్థము. కాబట్టి చెక్ చేసుకోండి. తప్పకుండా పవిత్రత పునాదిలో కొంత బలహీనత ఉంటుంది. ఏ బలహీనత ఉన్నది? మనస్సులో అంటే సంకల్పంలో బలహీనత ఉందా? మాటలో బలహీనత ఉందా? లేక కర్మలో బలహీనత ఉందా? లేక స్వప్నంలో కూడా బలహీనత ఉందా? చెక్ చేసుకోండి. ఎందుకంటే పవిత్ర ఆత్మ యొక్క మనస్సు, మాట, కర్మ, సంబంధ సంపర్కము, స్వప్నము స్వతహాగానే శక్తిశాలిగా ఉంటాయి. వృత్తిని పరివర్తన చేసుకోవాలి అనే వ్రతాన్ని తీసుకున్నప్పుడు ఇక అప్పుడప్పుడు అనేది ఎందుకు వస్తుంది? సమయాన్ని చూస్తూ ఉన్నారు. సమయం యొక్క పిలుపును, భక్తుల పిలుపును, ఆత్మల పిలుపును వింటూ ఉన్నారు. అంతేకాక అకస్మాత్తు యొక్క పాఠమైతే అందరికీ పక్కా అయిపోయింది. కనుక పునాది బలహీనంగా ఉండటం అంటే పవిత్రతలో బలహీనత ఉండటం. ఒకవేళ మాటలలో కూడా శుభభావన, శుభకామన లేకుంటే, పవిత్రతకు వ్యతిరేకంగా ఉంటే కూడా సంపూర్ణ పవిత్రత ద్వారా పొందే సుఖము అంటే అతీంద్రియ సుఖం అనుభవం అవ్వదు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమే అసంభవాన్ని సంభవం చేయటం. అందులో అంతా ఇంత అనే మాట రాదు. కానీ ఎంత ఉండాలో అంత ఉండటం లేదు. రేపు అమృత వేళలో విశేషంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరులని చూడకండి. కానీ నేను ఎంత శాతంలో పవిత్రతా వ్రతాన్ని నిభాయిస్తూ ఉన్నాను? స్వయాన్ని చెక్ చేసుకోండి. 4 విషయాలను చెక్ చేసుకోండి. వృత్తి, సంబంధ సంపర్కంలో శుభభావన, శుభకామన. మీరైతే ఇలాంటి వారే అని అనుకోరాదు. కానీ ఆత్మ పట్ల శుభభావన ఉండాలి. మీరందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులమని అంగీకరించారు. అలానే ఉన్నారు కదా. మేము విశ్వ పరివర్తకులము అని భావిస్తూ ఉన్నారా? చేతులెత్తండి. ఇందులో అయితే చాలా బాగా చేతులెత్తారు. శుభాకాంక్షలు. కానీ బాబా అందరినీ ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. విశ్వ పరివర్తనలో ప్రకృతి పంచతత్వాలు కూడా వచ్చేస్తాయి. వాటిని పరివర్తన చేయగలరు. కానీ స్వయాన్ని, సాథీలను పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకులు అంటే ఆత్మలను, ప్రకృతిని, అన్నిటినీ పరివర్తన చేయాలి. కాబట్టి మీ ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. సమయం చాలా వేగంగా వస్తూ ఉంది. అందరి పిలుపులు పెరిగిపోతూ ఉన్నాయి. పరివర్తన చేసే ఉపకారి ఆత్మలు ఎవరు? మీరే కదా. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. పరోపకారులుగా, విశ్వ ఉపకారులుగా అయ్యేందుకు 3 మాటలు సమాప్తం చేయాలి. అది ఏమిటో తెలుసా? మొదటిది పరచింతన, రెండవది పరదర్శన, మూడవది పరమతం. ఈ 3 పర అనే మాటలను సమాప్తం చేస్తే పరోపకారిగా అవుతారు. ఈ 3 మాటలే విఘ్నరూపం అవుతాయి. కాబట్టి అమృత వేళ చెక్ చేసుకోండి.
ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణంగా పిలుపుల ప్రమాణంగా ప్రతి దుఃఖీ ఆత్మకు మనసా ద్వారా సుఖశాంతుల దోసిలి ఇచ్చే అవసరం ఉంది. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు అని అకస్మాత్తుగా చూస్తారు. ఎందుకంటే పిల్లలపై ప్రేమ అయితే ఉంది కదా. పిల్లల జతలో వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళరు, తోడుగా వెళ్తారు కదా. బాప్ దాదా కూడా పిల్లల కారణంగానే వేచి ఉన్నారు. అడ్వాన్స్ పార్టీలోని దాదీలు, విశేషమైన పాండవులు మీ అందరి కోసం చూస్తూ ఉన్నారు. అందరూ కలిసి తోడుగా వెళ్ళాలి కదా. మనసులో పక్కా ప్రతిజ్ఞ చేశారు. కొంతమంది కాదు, అందరూ తోడుగా వెళ్తామన్నారు. కాబట్టి అమృతవేళ ఏ విషయంలో లోపం ఉంది? స్వయాన్ని చెక్ చేసుకోండి. మనసులో ఉందా, మాటలో ఉందా, కర్మలోకి రావటంలో ఉందా అని చెక్ చేసుకోండి. ఏం చూశారో చెప్పమంటారా? ఏ మాటలో లోపం ఉంది? సెకండులో పరివర్తన చేసి పులి స్టాప్ పెట్టాలి. ఇందులో లోపం ఉంది. ఎప్పటి వరకు పులి స్టాప్ పెట్టరో అప్పటి వరకు ఏమేం జరుగుతాయో తెలియదు. బాబా వినిపించారు, చివరి సమయంలో చివరి 1 సెకండులో పులి స్టాప్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఏం చూశారు? పెట్టాల్సిందేమో పులి స్టాపు, కానీ కామా పడిపోయింది. ఇదెందుకు? ఇదేమిటి? ఆశ్చర్యార్థకం పడిపోతుంది. పులి స్టాప్ పడదు. కామా ఆశ్చర్యార్థకం. అంతేకాక ఎందుకు అనే ప్రశ్నార్థకాల క్యూ ఏర్పడుతుంది. కాబట్టి ఇది చెక్ చేసుకోండి. పులి స్టాప్ పెట్టే అలవాటు లేకపోతే అంతమతి సోగతి శ్రేష్టంగా ఉండదు, ఉన్నతంగా ఉండదు. కాబట్టి బాప్ దాదా హోంవర్క్ ఇస్తూ ఉన్నారు. విశేషంగా అమృత వేళ చెక్ చేసుకోవాలి మరియు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 18 జనవరి వరకు సెకండులో పులి స్టాప్ పెట్టే అభ్యాసాన్ని పదే పదే చేయండి. పవిత్రతను పర్సనాలిటీ, రియాలిటీ, రాయల్టీ అని అంటారు. మీ రాయల్టీని గుర్తు చేసుకోండి. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు తండ్రితో పాటు మీ దేశంలో విశేష ఆత్మలుగా ఉన్నారు. ఆకాశంలో ఎలాగైతే విశేషమైన నక్షత్రాలు మెరుస్తాయో అలా మీరు అనాది రూపంలో విశేషమైన ఆత్మలుగా ఉన్నారు. కాబట్టి మీ అనాది కాలంలో రాయల్టీని గుర్తు చేసుకోండి. సత్యయుగంలో దేవతా రూపంలో రాయల్టీని గుర్తు చేసుకోండి. అందరి తలపైన రాయల్టీ యొక్క ప్రకాశ కిరీటం ఉన్నది. అనాది ఆదిలో ఎంత రాయల్టీ ఉంది. ద్వాపర యుగంలో మీ చిత్రాలకు ఉండే రాయల్టీ ఎవ్వరికీ లేదు. మీ చిత్రాలకు జరిగే పూజ ఎంత రాయల్గా ఉంది. చిత్రాల ద్వారా కూడా చాలా ఆశీర్వాదాలను తీసుకుంటారు. ఈ రాయల్టీ అంతా పవిత్రత నుంచే వస్తుంది. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి జనం సిద్ధ అధికారము. పవిత్రతలోనే లోపము సమాప్తమైపోవాలి. ఆ సమయంలో వైరాగ్యం వచ్చేస్తుంది. కనుక అయిపోతుంది అని అనుకోరాదు. మంచి మాటలు చెప్తారు, బాబా అయిపోతుంది, మీరు చింత చేయకండి. కానీ బాప్ దాదా జనవరి నెలలో విశేషంగా పవిత్రతలో ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతనే. వ్యర్థ మాటలు కోపము యొక్క అంశము. దేనినైతే ఆవేశమని అంటారో అలాంటి ఆవేశంతో కూడిన వ్యర్థ మాటలు కూడా సమాప్తమైపోవాలి. మీ సంస్కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే దూరం నుండే మిమ్మల్ని పవిత్రత యొక్క వైబ్రేషన్స్ తీసుకోవాలి. పవిత్రత అంటే ఇప్పటి పవిత్రత ఫలితంగా ఆత్మ కూడా పవిత్రము, శరీరం కూడా పవిత్రము. డబల్ పవిత్రత ప్రాప్తిస్తుంది.
బాబా దగ్గరికి మొదట వచ్చిన పిల్లలకి ఏ వరదానం లభిస్తుంది? పవిత్ర భవ, యోగి భవ. పవిత్రత 2 పులి స్టాప్ అంటే యోగి. ఇష్టమే కదా. బాప్ దాదా అమృత వేళ తిరిగి వస్తారు. 1 సెకండులో నలువైపులా తిరగలరు. విశేషంగా అటెన్షన్ ఇస్తూ ఉన్నారు, ప్రేమ కూడా ఇస్తూ ఉన్నారు. కేవలం అటెన్షన్ మాత్రమే కాదు, ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే ఒక్క పుత్రుడు కూడా ఉండిపోరాదని తండ్రి అనుకుంటారు. ప్రతి కర్మలో శ్రీమతాన్ని చెక్ చేసుకోండి. అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ కొరకు ఏ శ్రీమతం లభించిందో దానిని చెక్ చేసుకోండి. దృఢంగా ఉన్నారు కదా, తోడుగా వెళ్ళాలి కదా. వెళ్ళాలనుకునేవారు చేతులెత్తండి. దృఢత అనేది తప్పనిసరిగా ఉండాలి. దృఢత ద్వారానే సోమరితనాన్ని సమాప్తం చేయవచ్చు. దృఢత ఉంటుంది, మళ్ళీ నెల తర్వాత కొద్ది కొద్దిగా సోమరితనం ప్రారంభమైపోతుంది. కాబట్టి దేనిని సమాప్తం చేస్తారు? సంవత్సరాన్ని సమాప్తం చేస్తారా? లేక ధారణలో బలహీనత ఏదుందో దానిని సమాప్తం చేస్తారా? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని ఆటోమేటిక్ రికార్డు హృదయంలో మోగుతూ ఉండాలి. నలువైపులా ఉన్న మహాన్ పవిత్ర ఆత్మలకు బాప్ దాదా యొక్క విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు, హృదయపూర్వక ప్రేమ మరియు హృదయంలో ఇమర్చుకున్నందుకు శుభాకాంక్షలు. బాప్ దాదా ఎప్పుడు వచ్చినా నలువైపులా ఉన్న పిల్లలు ప్రియ స్మృతులు ఇస్తారు. బాప్ దాదాకు ఎవరైనా వినిపించే ముందు మీ అందరి ప్రియ స్మృతులు చేరుకుంటాయి. పిల్లలు ఎవరైతే గుర్తు చేసుకుంటారో వారి కనెక్షన్ చాలా వేగంగా చేరుతుంది. 3-4 రోజుల తర్వాత సన్ముఖంలో కలుసుకుంటారు. కానీ ఎవరైతే సత్యంగా పాత్రులైన ఆత్మలుంటారో వారి ప్రియ స్మృతులు బాబా దగ్గరికి చేరుతాయి. నలువైపులా ఇప్పుడు 2 విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. 1 ఫుల్ స్టాప్, 2 సంపూర్ణ పవిత్రత. పూర్తి బ్రాహ్మణ పరివారంలో వ్యాపింప చేయాలి. బలహీనంగా ఉన్న వారిని కూడా సహయోగం ఇచ్చి తయారు చేయండి. ఇది చాలా గొప్ప పుణ్యము. వారిని వదిలేయకండి. మీరు ఇలాంటి వారే, వీరు మారనే మారరు. శపించకండి. పుణ్యకర్మ చేయండి. మార్చి చూపిస్తాము, మార్చాల్సిందే అని వారి ఆశలను పెంచండి. కింద పడిన వారిని ఇంకా కింద పడవేయవద్దు. ఆధారం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. నలువైపులా ఉన్న అదృష్టవంతులకు, ప్రసన్న చిత్తులకు, సంతోషాన్ని పంచే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: చెకింగ్ చేసుకునే విశేషతను తమ నిజ సంస్కారంగా చేసుకునే మహాన్ ఆత్మ భవ. ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం ఇది తండ్రి సమానంగా ఉందా చెక్ చేసుకోండి. మొదట పోల్చి చూసుకోండి, తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఉదాహరణకు స్థూలంగా కూడా చాలామంది ఆత్మలలో మొదట చెక్ చేసి తర్వాత స్వీకరించే సంస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు మహాన్ పవిత్ర ఆత్మలు కనుక చెకింగ్ మిషనరీని తీవ్రం చేయండి. దీనిని మీ నిజ సంస్కారంగా తయారు చేయించుకోండి. ఇదే అన్నిటికంటే గొప్ప మహానత. స్లోగన్: సంపూర్ణ పవిత్రంగా యోగిగా అవ్వడమే స్నేహానికి రిటర్న్ ఇవ్వడం. అవ్యక్త సూచన: ఇప్పుడు ఏవైతే పరిస్థితులు వస్తున్నాయో లేక వస్తాయో, ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ జీవన్ముక్తి విదేహి
అవస్థను అభ్యాసం చేసే ఆత్మలు అచల్ అడోలుగా ఉండి పాస్ విత్ ఆనర్గా అయ్యి అన్ని విషయాలను సహజంగా దాటుకుంటారు. కాబట్టి నిరంతర కర్మయోగి, నిరంతర సహజ్ యోగి, నిరంతర ముక్త ఆత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పటి నుంచి అనుభవంలోకి తీసుకురావాలి. అచ్చా, ఓం శాంతి. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం. ఆ పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదాం. మనసా సకాసుతోనే జగతిని నింపుదాం. బాబా నయనాలలోన మెరిసేటి తారలవుదాం. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం. ఆ పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదాం. మనసనే మణిదీపం వెలిగించి చూద్దాం. నలుదిశలా శాంతి కిరణాలను ప్రసరిద్దాం. సుఖమనే సుగంధాన్ని ప్రతి ఆత్మకు అందిద్దాం. విశ్వసేవలోనే మనం తరించిపోదాం. ఇదే కదా మన జీవితానికి నిజమైన పరమార్థం. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం. ఆ పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదాం. గడిచిన కాలానికి ముందు బిందువు పెడదాం. ఎప్పుడైతే అవుతామో వ్యర్థానికి అతీతం, అప్పుడే దక్కుతుంది బాబా హృదయ సింహాసనం. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం. ఆ పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదాం. మనసా సకాసుతోనే జగతిని నింపుదాం. బాబా నయనాలలోన మెరిసేటి తారలవుదాం. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం.